అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాం గట హెడ్లైన్ చూడుర్రి. పోలీస్ స్టేషన్ మెట్లెక్కని ఊరు అంతా మంచిగా కూడుంటుర్రు. జోరుగా అంగురాల పండుగ కుమ్ముతుర్రు బొత్త నిండుగా. పట్నాన్ని మరిపిస్తున్న పల్లె ఇగురం చేసింది రైతన్నలే. టీ స్టాల్లు నడుపుతున్న అక్కలు మంచిగానే వస్తున్నాయట లాభాలు. హజీపల్లిలా ఇంటింటికి ఇంటర్నెట్ సర్కారు కార్యం సూపర్ హిట్. ఏ ఊరికన్నా ఓర్రి షెట్టు కిందనో గ్రామ పంచాయతీ కాడనో రోజుకు 2-3 పంచాయతీలన్నా వేస్తుంటారు పెద్ద మనుషులు. ఆలుమొగల పంచాది, అన్నదమ్ముల గెట్టు పంచాది, లేదంటే పోరాలు కొట్లాడుకుంటే పెద్దలు కలవెడదాకా పోయిన పంచాది, ఇట్లా బొచ్చడైతుంటాయి. ఆడ దిగకుంటే ఇక సీదా పోలీస్ స్టేషన్కే. ఆడికి పోయినాక ఎట్లుంటుందో అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ గీ ఊరు అట్లా కాదుల్లా. జగిత్యాల జిల్లా ఆక్సాయిపల్లె అనే ఊరిది. లొల్లులు, పంచాదులు, కొట్లాటలు, ధమ్కీలు, భూములు కబ్జా పెట్టుడు, గెట్టు పంచాదులు ఇవన్నీ ఏం లేని ఊరు ఏదన్నా ఉన్నదా అంటే ఈ ఊరేనుల్లా. ఊరు పుట్టి 90 ఏండ్లు, గ్రామ పంచాయతీ అయ్యి 5 ఏండ్లు కానీ ఇప్పటిదాకా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు సుతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే. ఎలాంటి గొడవలు ఏదైనా పోలీస్ కేసు కానీ ఏది కానీ లేదు. మా పెద్ద మనుషులు కానీ మేము ఏదైనా మా అందులో మేమే తీర్మానం చేసుకొని అభినందించుకుంటాం. ఉన్నది 150 కుటుంబాలు. అందరూ నాయకపోడులే. అంతా కలిసిమెలిసి ఓ కుటుంబం లెక్కుంటారు. ఎంత కలిసి ఉన్నా చిన్న చిన్న పంచాయతీలన్నా అయితే అంటుండ్రులే వాజీవే. కానీ ఏమున్నా ఊరి పెద్ద మనుషులు సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని గట్ల కాదు గిట్లా అని సంధాయించుకుంటారట. అందరం ఒకటే మాట మీద ఓల మాట ఒక్కల మాట ఒక్కరు తీయకుండా మేము మా సంరక్షణ మాటనే చేసుకొని మేము మంచిగా ఇక్కడ నివసిస్తూ ఉంటాం. మీరు చెప్తే మేమెందుకు వినాలనే ముచ్చట్నే ఉండదు. అందరూ ఒకటే సామాజిక వర్గం కాబట్టి అందరు చుట్టాలే. కాక పిన్ని మామ అనే పిలుచుకుంటారు అంతా. ఇప్పటికైతే ఏం గొడవలు లేవు, పిల్లలకు లేవు, పెద్దలకు లేవు, ఎవ్వరికి లేవు. మేము మంచిగా ఉంటాము. ధర్మపురి మండలంలో 29 ఊర్లుంటే ఈడికెళ్ళి ఇప్పటిదాకా ఒక్క కంప్లైంట్ సుతా రాలేదంటే చూడుండ్రిగా. ఆక్సాయిపల్లి గ్రామంలో ఎలాంటి పిటిషన్లు అనేవి దాదాపుగా రావు. ప్రజలందరూ వ్యవసాయ వాతావరణం ఉండడం వల్ల అందరూ వారి పనుల వల్ల నిమగ్నమై ఉండి వారిలో వారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే పరిష్కరించుకుంటారు. పొద్దుగాలేస్తే వ్యవసాయం పనులకు పోతోళ్ళు ఎవరి పనులాలు చూసుకుంటారు. ఇక లొల్లులన్న ముచ్చట్నే ఉండదు. అన్నో నిధులు వస్తే సీసీ రోడ్లు, డ్రైనేజీలు వరుసుకుంటా ఇప్పుడిప్పుడే ఊరును డెవలప్ చేసుకుంటున్నారు. అస్సలు లొల్లులు కొట్లాటలే లేకుంటూ ఉంటుర్రంటే వీళ్ళని చూసి తెలంగాణే కాదు దేశం అంతా నేర్చుకునేది బొచ్చెడున్నది. మొన్ననే సంక్రాంతి పండుగ వెళ్ళింది. ఇంకో 3 వద్దులైతే శివరాత్రి పండుగ, అటెనక హోలీ, అదైనాక ఉగాది, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వినాయక చవితి, అవైనాక బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా, దివిల ఇట్లా ఓదాననుకో ఒకటి ఉరికొస్తూనే ఉంటాయి. ఇంతకు ఇప్పుడు ఏం పండుగ ముచ్చట చెప్తురు అని ఆత్రపడుతురులే వాజివే. కానీ దేవుళ్ళని గొలుసుకునే పండుగ కాదు. మరి ఇంకేం పండుగ అంటే రావాలే, నచ్చిన పండ్లు తెంపుకోవాలి, టేస్ట్ చూడాలి, నచ్చితే కొనుక్కోవాలి. హౌ అంగురాల పండుగే. పట్నం రాజేంద్ర నగర్ శివార్ల కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్దబడిలా 17 ద్రాక్ష పండ్ల జాతర నడుస్తుంటది. తీరు అంగురాల మీద ప్రయోగాలు చేసి పంట చేతికొచ్చినాక కాంట్రాక్టర్ కు ఒప్పచెప్తారు. మొన్న బేస్తారం నుంచి చాలైతే ఎక్కడెక్కడికెలో శీతం వస్తున్నారు. 60 తీర్ల అంగురాలు ఎవ్వరికి ఎవి నచ్చితే అవి కొనుక్కోవచ్చు. తిన్నవాటికి బిల్లేముండదుల్లో, కొన్న వాటికే ఈరోజు స్టార్టింగ్ అంటే వచ్చినామండి. 60 వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. మనకి నచ్చిని టేస్ట్ చేసి తీసుకోవచ్చు. ఎన్నైనా టేస్ట్ చేయొచ్చు. కావాల్సిన బయటికి తీసుకెళ్లాలంటే కొనుక్కొని తీసుకెళ్లాలండి. 17 వచ్చేటోళ్ళు కొందరైతే దోస్తులతో తెలుసుకొని వచ్చేటోళ్ళు కొందరు. పోరలను సుతా పట్టుకొస్తున్నారు అమ్మ నాయనలు. మంచిగా తోటంతా తిరుక్కుంటా పండ్లు తినుకుంటా చిన్న సంబురం కాదు పో. సండే రోజు మా పిల్లల్ని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఈరోజు స్కూల్ ఉందని తీసుకురాలేకపోయినా చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వచ్చిన. చాలా బాగుందండి.
మాకు ఎవ్రీ ఇయర్ వస్తాం మేము 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా వస్తున్నాం ఎవ్రీ ఇయర్. 3-4 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వస్తున్నాం మేము. 2 రోజుల నుండి వచ్చిపోతున్నాం. ఎప్పుడు మొదలవుతుంది ఆర్గానిక్ ఫ్రూట్ కదా. ఎండాకాలం వచ్చిందంటే ఎన్నడు చాలా అవుతుందా అని ఎదురు చూస్తారంటే చూడుర్రిగా. టేస్ట్ అంతా ఒక్కొక్క వెరైటీ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసి కొనడం వల్ల మనకు తెలుస్తుంది ఏ వెరైటీ ఎట్లా టేస్ట్ ఉంది. తోటంతా తిరిగి చూస్తీవి కదా, ఎట్లున్నాయి తమ్మి పండ్లు? టేస్ట్ కొన్ని స్వీట్గా ఉన్నాయి, కొన్ని పుల్లగా ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్టెస్ ఉన్నది. ఒక్కొక్కరు కిలలే కొనుక్కోబోతుర్రు. అట్లా అని అగ్గు ఉంటాయా అంటే బయట పండ్ల కంటే జనంత పిరమే ఉంటాయి, అయినా మస్తు కాయిషేస్తారు. అంటే బయటికి ఇక్కడికి డిఫరెంట్ ఏముందంటే బయట చాలా మందులు వేస్తుంటారు, అవి మొత్తం ఫ్రూట్ మొత్తం అన్హెల్దీ ఉంటుంది. ఈడ దీనికి సైజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అన్ని టైప్స్ ఆఫ్ గ్రేప్స్ తీసుకెళ్తున్నాం, దాదాపుగా 3-4 కేజెస్ తీసుకెళ్తున్నాం. మందులు మాకులు కొట్టకుండా సైంటిస్టులు వండించిన పండ్లు కాబట్టి రేట్ ఎంతున్నా కొనుక్కోబోతుర్రు అన్నట్టు. ఇంకో 6-10 దినాల దాకా నడుస్తుంది. దగ్గర పాటలు ఉన్నోళ్ళు అట్లా పోయిరారి మరి. పట్నంలా ఎట్లుంటది? మొగుళ్ళు దాకే అద్దాల బంగ్లాలు, అద్దముల చెక్కున మెరిసే రోడ్లు, ఆడాడ పార్కులు, షాపింగ్ మాల్లు, 1 నెంబర్ హోటళ్ళు, ఇరాం లేకుండా తిరిగే బండ్లు, కార్లు. అదే పల్లెటూరుకు పోయినామనుకోర్రి, కొన్ని పూరి గుడిసెలు, కొన్ని పెంకుటిండ్లు, బుత్తన్ని బంగ్లాలు, చుట్టూ పచ్చని పొలాలు, ఇండ్ల ముంగట ఎడ్లు, బర్లు, ఎడ్ల బండ్లు ఉంటాయి. ఇవన్నీ మాకెరికే గాని ఇంతకు ముచ్చటేందో చెప్పు అంటుర్రా, చూడుర్రిగా. పక్కా ఇదైతే హైదరాబాద్ జూబ్లీ హిల్సో బంజారా హిల్సో అనుకుంటురులే, కానీ పచ్చి పల్లెటూరు. ఏంది 1 నెంబర్ బంగ్లాలు, చుట్టూ ఫెన్సింగ్, ఇంటింటికి పెద్ద గేట్లు, లోపల గార్డెన్లు, అంత పెద్ద సడకు. ఇవన్నీ చూపించుకుంటూ ఊరంటే నమ్మేదానికి ఎట్లా పడుతున్నావు అని గరానికి వచ్చారు. నిజంగానే నిజామాబాద్ జిల్లా మునిపల్లి అనే ఊరిది. అట్లాని ఊరంతా సర్కార్ కొలువులు చేస్తోళ్ళు ఉంటారేమో, ఇండ్లుకి ఇంత ముద్దు కట్టుకుర్రు అనుకునేరు. అందరు రైతులే. 4500 జనాభా ఉన్న ఊరు 10 ఏళ్ల నుంచి డెవలప్మెంట్ లో రాకెట్ స్పీడ్ తో ఉరుకుతాంది. రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలకు మతాలకు అన్నిటికీ కులాల మతాల మతాలు అన్నిటికీ ఏ ప్రోగ్రాంలు పాల్గొన్నా అన్నిటికీ మేమందరం కలిసికట్టుగా పాల్గొంటాం, కలిసికట్టుగా చేస్తాం. ఏ రాజకీయం ఉన్నా అందరం ఒకటే తాటిపైకి వచ్చి మరి గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. మొదలూరు అటెనక రాజకీయాలు అన్నట్టు. ఇక ఏ పంటలు వేయాలి, వ్యవసాయం ఎట్లెట్లా నడిపియాలని సొసైటీలు కుల సంఘాలలో కూకొని మాట్లాడుకొని ముంగడికి పోతారు. ఆర్గనైజర్లా కాకుండా డైరెక్ట్ ఢిల్లీ పార్టీలతోటి మాట్లాడి ఎక్కువ ధరతోటి మంచి నాణ్యతమైన పంటలు పండించేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటాం మేము డైరెక్ట్. మళ్ళా అన్ని పనులు సర్కారే చేయాలని చూడరు. అవసరం అనుకుంటే తాలో ఇంత పైకం వేసుకొని అయినా ఊరిని డెవలప్ చేసుకుంటారు. సొంత ఖర్చు పెట్టుకొని సిమెంట్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మేము సొంత ఖర్చు ఒక్కొక్కరికి 1,52 లక్షల ఖర్చు వచ్చింది. అయినా మేము పెట్టుకుని వేసుకున్నాం. రోడ్లు వెడల్పు సర్పంచ్గా డాంబర్ రోడ్లు అంత మంచిగానే ఉన్నది, కానీ అందరు చూత పట్టణాల లెక్క గేటెడ్ కమ్యూనిటీలా కట్టుకున్నట్టే గిట్లెందుకు కట్టుకోరు కాక ఇండ్లు అని అడిగితే సిటీలో వేరే ఇండ్లు చూసి అబ్బా ఆడెందుకు కట్టిండు మనం ఎందుకు కట్టలేమని మేము కూడా కట్టగలిగినాం. అంతే కాంపిటీషన్ మీద మనం వేరే ఇంటికి పోయి చూసినప్పుడు అలా బాగా మంచిగా వస్తుంది. మనం అట్నే కడదామని ప్రతి ఒక్కళ్ళం అట్లే కట్టినాం. గదన్నట్టు మనకేం తక్కువ, మంచిగా పంటలు పండిస్తున్నాం, లాభాలు వస్తున్నాయి. వాళ్ళకు ఉన్నదేంది మనకు లేనిదేంది అని ఒకళ్ళు చూసి ఒకళ్ళు బంగుళాలు లేపిర్రు అన్నట్టు. ఇంకో ముచ్చట ఏంటంటే పొద్దున్న దాకా తోటలో పనిచేస్తారు ఆడవాళ్ళు. మేము కనీసం ఇంటికి వచ్చి రిలీఫ్ వాళ్ళ కోసము ఒక ఇల్లు అందంగా ఉండి ఇంట్లో ఇంటీరియర్ గానీ ఇల్లు పరిసర ప్రాంతాలు మంచి శుభ్రంగా ఉంటే ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కాబట్టి అందంగా కట్టుకోవడానికి ఆలోచన వచ్చింది. పక్కకే ఆదర్శ గ్రామం అంకాపూర్ ఉంటది. వాళ్ళ లెక్కనే వ్యవసాయం ఉరికించుకుంటే ఇల్లు సుధా లాభాలు తెచ్చుకొని ముంగడికి పోతుర్రు అన్నట్టు. పక్క విలేజ్ అంకాపూర్ ఉంది, ఆదర్శం విలేజ్. దానితో మేము కూడా వాళ్ళ దగ్గర మేము చేయాల ఉద్దేశంతో మేము కూడా అలా ముందుకు వెళ్తున్నాము. మేమైతే మున్పిల్లి హ్యాపీగా ఉన్నాం. నిజామాబాద్ ఆర్మల్ అంతా లేనంత హ్యాపీ అయితే ఉన్నాం. టౌన్లు, జిల్లా సెంటర్లు, పట్టణంల కంటేనైతే చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పుకుంటే చిన్న మురిపం కాదు. రైతులకు మద్దతు ధరించి ఏ తిప్పలు లేకుండా వ్యవసాయం నడిచేటట్టు సర్కారు ఇన్ని సౌలతులు చేస్తే రాష్ట్రంలో రైతులంతా ఇట్లనే ఉంటారు అనుకొస్తున్నారు ఊరోళ్ళంతా. తగినంత ధరలు, మంచి మద్దతు ధరలు అన్ని మంచి ఇస్తే రైతు అనేటోడు ఇంకా చాలా ఎక్స్పెంట్గా వెళ్ళిపోతాడు. అన్ని ఊర్లు మునిపల్లి లెక్క మారితే ఎంత మంచిగా ఉంటుందో కదా. కానీ 10 ఏళ్ల కింద చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ ఊరికొస్తే కాటగలిసి ఏరే ఊరికి గిట్లు వచ్చిందా ఏందనుకుంటారు. పక్క అంత మారిపోయింది మరి. ఇద్దరు దోస్తులు కలిస్తే షాయి తాగుకుంటా ముచ్చట పెడుతుంటారు.
కొలువులు చేస్తోళ్ళ కొందరికి ఆఫీసులోనే 2-3 మాటల షాయలు పోస్తారు, లేదంటే నడిమిట్లా అట్లా క్యాంటీన్కి పోయి తాగొస్తారు. ఇక ఫీల్డ్ మీదకి పోతోళ్ళు ఏడాగితే ఆడ షాయలు గుంజుడు. మళ్ళీ మాపటిలు ఇంటికి పోతే అప్పుడు సుతా ఓ షాయ తాగి పడేస్తారు. ఇట్లా దినం 4-5 షాయలు తాగుతారు. అబ్బా, కొత్త ముచ్చట చెప్పినట్టు ఎంత ముద్దుగా చెప్తున్నావో అంటుర్రా. గీ ముచ్చట చూడురు మరిగా. అక్క షాయి ఇయ్యంగానే తీసుకొని పక్కకొచ్చి సప్పరిస్తున్నాడు కాక. వీళ్ళు ఆల్రెడీ గుంజుతూనే ఉన్నారు. గీ సొంటి షాయి దుకాణాలు సందుకోటు ఉంటాయి అంటుండ్రులే, అవన్నీ ఎవ్వల కాళ్ళు పెట్టినాయి, కానీ ఈ అక్కలు పెట్టినాయి. అగో ఈడ ఈ అక్క ఓ దుకాణం పెట్టింది, ఇంకో తానే ఇంకో అక్క. ఖమ్మంలా మహిళలే నడుపుతున్న టీ క్యాంటీన్లు ఇంటి పట్టు నుండే మహిళలు సుతా ఓ 4 రాళ్ళు ఎన్కేసుకునే ఉపాయం చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సారు ఇందిరా మహిళా శక్తి పథకం కిందనే ఇట్లా టీ స్టాల్ పెట్టించిండు. షాయి దుకాణం ఎట్లా నడుస్తుందో సుతా అరుచుకుంటుండు అప్పుడప్పుడు. లైఫ్ కూడా ఉంటుంది, లుక్ కూడా మంచిగా సెట్ అయింది. ఇసొంటి ఖమ్మం జిల్లా అంతటా 300కి మీదనే పెట్టియాలని ప్లాన్ చేస్తున్నారు. 5 నెలల కిందనే మహిళల కోసానికి ఇందిరా మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్లు పెట్టించింది కదా సర్కారు. 4-5 కలిసి పెడితే ఇప్పుడు మంచిగానే లాభాలు వస్తున్నాయట. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ తరపున మేము 4 క్యాంటీన్ తీసుకొని క్యాంటీన్లో పని చేసుకుంటూ మాతో పాటు ఒక 4కి పని కల్పిస్తున్నాం. వాళ్ళతో పాటు ఇంకో 3కి పనిస్తున్నారు. మళ్ళా ఆమ్దాని సుతా మంచిగానే ఉన్నది. ఇక ఇప్పుడు టీ స్టాల్తో సుతా మస్తు ఫాయిదా అవుతుందట. ఎస్హెచ్ గ్రూప్ నుంచి 1,50,000 ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నేను ఇది మెయింటెనెన్స్ చేసుకోగలుగుతున్నాను. చాలా బాగుంది. నాతో పాటు ఇంకొకరికి ఉపాధి కూడా కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సర్కారే 1,50,000 లోన్ ఇస్తుంది. ఉత్తగా ఇంట్లుంటే ఏమొస్తుందని ఇట్లా మంచి అడ్డా చూసుకొని షాయి దందాలు చేస్తున్నారు అక్కలు. కంపల్సరీగా మేము ఇంట్లో చేసే పని ఏంటి టీ పెట్టడం. ఆ టీని మేము వ్యాపారంగా మలుచుకోవడానికి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. అందుకు చాలా కృతజ్ఞతలు. నాయన పెడతాడని కొడుకు జాస్తాడని కాకుండా ఇట్లా ఎవ్వల కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఉపాయం చేసిరన్నట్టు అద్దిరిపోయింది కదా అక్కలు. మీ తన సుతగ్గి ఆలోచన చేయరి మరి. ఒక్క వీడియో చూసినో లేదో అప్పుడే తిరుగుతుంది. 20 రూపాయలతో రీఛార్జ్ చేస్తే బుత్తంత సేపు చూతొస్తలేదు. అన్న జర హాట్స్పాట్ ఆన్ చేయరాదు, అర్జెంట్ పని ఉంది. మా వాళ్ళకు పైసలు పంపుదామంటే నెట్ బ్యాలెన్స్ లేక గిర్ర తిరుగుతుంది. ఇగో గిట్లనే ఉంటాయి, నెట్ చక్కగా రాకపోయినా జప్పుడునే అయిపోతున్నా. అంతటేమో కానీ గీ ఊరోళ్ళకు మాత్రంగా తిప్పలుండయి. ఇక ఈ అక్క టీవీలా వార్తలు చూస్తుంది, ఈ కాక మంచిగా పాటలు పెట్టుకొని చూస్తున్నాడు. ఏ ఇంట్లోనైనా టీవీలు ఉంటాయి, అందులో ఛానళ్ళు ఉంటాయి. దీంట్లో కొత్త ఏమున్నది అంటారేమో, కానీ వీళ్ళు చూసేది ఇంటర్నెట్లా. ఏ డిష్ వస్తలేదేమో, అందుకే నెట్లా చూస్తుండొచ్చు. పట్నంలా ఇవన్నీ కామన్ అంటురులే, కానీ వాళ్ళు ఉన్నది ఊర్లా. హౌ రంగారెడ్డి జిల్లా హజీపూర్లా ఇంటింటికి ఇంటర్నెట్ ఉంటది. 270 గడపలున్నాయి. 300కే ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తామన్నది కదా సర్కారు. మొదలు గీ ఊర్లో పెట్టిరన్నట్టు ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా అక్కడికొస్తుందో తెలుసుకుంటానికి. ఏ ఊరు లేనట్టు ఈ ఊరినే ఎందుకు సెలెక్ట్ చేసిండ్రంటే ఇది ఆదర్శ గ్రామం కాబట్టి. ఊరోళ్ళంతా కలిసి ఊరిని డెవలప్ చేసుకున్నారు. టాటగుండే రోడ్లు, ఎక్కడ చెత్తన్న ముచ్చటే ఉండది. జాతీయ అవార్డు సుతొచ్చింది. ఇక మొన్ననే దునియా బ్యాంక్ వాళ్ళు వచ్చి పోయిండ్రు సుత ఊరికి. ఇంటర్నెట్ అచ్చుడితోటి మస్తు ఫాయిదా అవుతుందని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు ఊరోళ్ళది. మా ఊరును ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మా ఊరికి ఇంత సేవ చేయడం అనేది మా ఊరు ప్రజలకు కానీ మాకు కానీ చాలా సంతోషమైన విషయం. ఇంతకుముందు నెట్ అసలు లేకుంటుండే, చాలా ఏదైనా జాబ్ చేసుకోవాలన్నా చదువుకునే పిల్లలకు చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం ఏం లేదు. పోరలు ఆన్లైన్ క్లాసులు వినొచ్చు, కొలువులు వేస్తోళ్ళు ఇంటికాంచే పని చేసుకోవచ్చు. మునుపు నెట్ లేక మస్తు తిప్పలైతుండేనట. ఇప్పుడు ఇంటింటికి తీగలు చాపి కనెక్షన్ ఇచ్చిండ్రు కాబట్టి మంచిగా అక్కడికి వస్తుంది అనుకొస్తున్నారు. మా విలేజ్ని ఒక ఆదర్శంగా తీసుకొని ముందలుకోవాలనే ఆలోచనతోటి వేరే గ్రామ పంచాయతీలు పోటీ పడుతున్నాయి ఇంటర్నెట్ గురించి. హజీపల్లికి ఇంటర్నెట్ ఇచ్చిండ్రు. మన ఊరిని సుత ఆదర్శంగా మార్చుకుంటే మనకు సుత ఇస్తారని పక్కపొంటి ఊరోళ్ళు ఊరిని బాగు చేసుకునే కార్యాలు చాలు చేసిండ్రట. ఇక నెట్ ఎట్లా ఆడకం చెయ్యాలనేది ఇంటింటికి పోయి ఎరక చెప్తున్నారట ఆఫీసర్లు. ఉపయోగించుకు విధానం కానీ అటు విషయాలన్నిటి కూడా ప్రజలకు తెలియజేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. పైలట్ ప్రాజెక్ట్ కింద హజీపల్లికి ఇంటర్నెట్ ఇచ్చుడుతోని లోకల్ ఎమ్మెల్యే శంకర్ సార్ సుత ఖుషీలున్నాడు. భారతదేశంలో ఉండే ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే
ఈ దేశం అభివృద్ధి చెందినట్టుగా భావిస్తూ ఉన్న తరుణంలో ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి అన్ని వసతులతో కూడుకున్న ఆ గ్రామాన్ని అబ్బా మా ఊరికి ఎన్నడికి భాగ్యం దక్కుతుందో అంటుర్రా. రేపు అన్ని ఊర్లకు వస్తుంది కానీ ఏం రంది పడకుర్రి. పట్నంలోనైనా ఇంకేడనన్నా టూరిస్టు జాగలకు పోయినప్పుడు గోడల పొంట తీరు బొమ్మలేపిస్తారు. ఆ ఏరియాలో ఏమున్నాయి, ఆ జాగ గొప్పతనం ఏందని ఎరక చెప్తానికి పోతాం, చూస్తాం, అబ్బా మస్తుంది అనుకుంటాం, కుదిరితే ఓ ఫోటో తీసుకుంటాం, ఫేస్బుక్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం. అయితే ఏ బొమ్మకైనా రంగులు అద్దుతేనే ముద్దు కనిపిస్తుంది. కానీ ఓ గన్న కుంచెల ఏమున్నదో కానీ అవేం లేకుంటేనే అద్దర కొడుతున్నాడుల్లా. మెట్ల మీద కూసోని చూస్తుండగానే శివపార్వతుల బొమ్మ ఎంత ముద్దు గీసిండో. ఇక గోడల మీద చూడుండ్రి, ఆడికి అదిరిపోయినాయి బొమ్మలు. వారెవ్వా, ఒకటే బొమ్మల శివపార్వతులు అచ్చం కైలాసం చూసినట్టే ఉన్నది పో. మీరు గమనించిండ్రో లేదో, బొమ్మలేసేది ఓ బుడ్డ కంచెతోనే, రంగులన్న ముచ్చట్నే లేదు. కంప్యూటర్ల బొమ్మ గీసి గోడ మీద అతకబెట్టినట్టే ఉన్నది. మన సిద్దిపేట జిల్లా ఉస్నాబాదే, పేరు నవనీత్. చిన్నప్పటి సంది బొమ్మలేసుడంటే మస్తు కాయిషట. అన్న టాలెంట్ తెలవాలనంటే కాశీ గోడలను అడిగితే చెప్తాయి. ఆవు మనోడేసిన బొమ్మలే. మా కుంభమేళ సాగుతున్న ప్రయాగ్రాజ్ల సుత అన్న టాలెంట్ చూపించిండు. కొడుకేసిన బొమ్మల గురించి చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు. అక్కడనే మొక్కుకున్నారు, అక్కడనే కూర్చుంటున్నారు, అక్కడనే ధ్యానం చేసుకుంటున్నారు. అంత పవిత్రమైన కాశీలో తను చేసిన ఆర్ట్కు నాకు చాలా ఆనందంగా ఉన్నది. నాయన లేకున్నా బొమ్మలు మంచిగా గీస్తున్నాడని మిషన్ గుట్టి చిన్నప్పటికెళ్ళి ఆర్ట్ నేర్పించింది అమ్మ. అన్న చదువు సుత పెద్దదే, మళ్ళా చదివింది తోపు పెద్ద బడ్లే. ఎన్ఐటి నాగ్పూర్లో ఆర్కిటెక్చర్ చేశాను, ఐఐటి బాంబేలో మాస్టర్స్ చేశాను కమ్యూనికేషన్ డిజైన్. ఇప్పటిదాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆర్ట్ల టాలెంట్ చూపించిండు అన్న. ఇప్పటి వరకు ఒక 70 సాఫ్ట్వేర్స్ వరకు నేను ఎక్స్ప్లోర్ చేశాను. అది కాకుండా ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ మీడియమ్స్ కానీ, ఒక 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ ప్రాజెక్ట్స్ ఫీల్డ్స్ కానీ అవి వాటి మీద వర్క్ చేశాను. ఇంటి నిండా చూడుండ్రి బొమ్మలన్నీ ఎంత ముద్దుగా వేర్చిండ్రో. ఒక్క దాంట్లో సుత గింత రంగు లేదు. అయినా ఏమన్నున్నాయా? అగో చూస్తుండగానే మంత్రి పొన్నం సార్ బొమ్మను అచ్చు గుద్దినట్టు దించిండు పో. స్లోగా ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేసేసి దానికోసం ఫండింగ్ కోసం కూడా నేను వెతుకుతున్నాను. సో ఎందుకు అనంటే జనాలకి చెప్తే ఎక్స్పోజర్ వస్తుంది, నేర్పిస్తే కళ గురించి తెలుస్తుంది. సెంటర్ మంత్రులతోని అవార్డులు గిన తీసుకున్నాడు అన్న. కళను ఉత్తగా బోనియకుండా మనోళ్ళకు సుతా నేర్పియాలని కాయిస్తోని ఇన్స్టిట్యూట్ పెట్టిండు. సర్కార్ ఇంత ఆసరైతే కళను నలుగురికి వంచుతా అంటున్నాడు. జర చూడుండ్రి సారు. ఈ స్కూళ్ళు కాలేజీలకు పోతోళ్ళైనా, ఆఫీసులకు పోయేటోళ్ళైనా, ఇంట్లో ఉండి పనులు సగబెట్టే అక్కలైనా పొద్దుగాలనే ఇంత నాస్టా చేయాల్సిందే. ఇక కొందరు ఇడ్లీ గుమ్మితే కొందరు దోశలు కాయిసేస్తారు, ఇంకా కొందరు పూరీలు వడలు, ఇట్లా ఎవ్వరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు చేస్తారు. పలానా కాడైతే నాస్టా బాగుంటుందని హోటళ్ళని దేవులాడుకుంటూ పోయి ఆడనే తినేటోళ్ళు సుత బొచ్చడు మంది ఉంటారు. గీ బువ్వ తినేయాలా నాస్టా ముచ్చట ఎందుకు అంటారా? చూడుర్రిగా. అగరు నాస్టా గురించి చెప్పి స్వీట్ హౌస్ చూపిస్తారేంది అని పరిశాన్ కాకుర్రి. ఓ మంచిగా చూడుర్రి. ఇటు అన్న పూరీలు చేసుడు, అటు కాల్చుడు. హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ ఏరియాలో మస్తు ఫేమస్ ఈ పూరీలు. నిన్నయాల్టి సంది కాదు, 125 ఏండ్ల నడవబట్టి ఈ బంగుళాలనే 100 ఏళ్లకు మీద అవుతుందంటే చూడుర్రిగా. ఈ కాకొల్ల తాత ముత్తాతల నుంచి నడిపిస్తుర్రు స్వీట్ షాపు. పేరు సునీల్ కుమార్ శర్మ. मैं 6th जनरेशन हूँ. मेरा लड़का आकाश शर्मा, वरुण शर्मा जो है 7th जनरेशन है. मेरे ग्रैंडफादर के ग्रैंडफादर उन्हें स्टार्ट करे थे. కాక కొడుకులను కలుపుకుంటే 7వ తరం అన్నట్టు. మరి గంతగనం ఏమున్నది పూరీలా అంటారా? నేతి పూరీలు అంటే నూనెకు బదులు నెయ్యిలో కాలుస్తారన్నట్టు. ఇక రేట్ సుతా గట్టిగానే ఉంటది. మరి ప్లేట్ 70 రూపాయలే. చార్మినార్ అందాలు చూస్తానికి వచ్చిన వాళ్ళు ఎనుకులాడుకుంటూ వచ్చి మరీ నాస్టా చేసిపోతారట. ఫేమస్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మేము తింటాము, ఎప్పటికి వస్తూనే ఉంటాము. మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు మంచిగా ఉంది అని. అక్కడ ప్యూర్ గీలా పూరీ సబ్జీ ఉంటుంది. ఇక్కడ రోడ్ బంద్ అవుట్లు ఇప్పుడు చాలా మటుకు పార్సిల్లే నడుస్తున్నాయి. పొద్దుగాల 10 గంటల నుంచి మాపటీలు 6-7 గంటల దాకా కుల్లే ఉంటది. అయితారం మాత్రం పగటీల దాకానే. టిఫిన్ తీసుకోవడానికి ఫేమస్ ఇది. ఆ సార్ పంపించిండు, వచ్చి బాగానే 3-4 నెలల నుంచి వస్తున్నాను. కమ్మటి నేతి పూరీలు తినాలని కాయిస్తున్న వాళ్ళు అట్లా చార్మినార్ దిక్కు పోయినప్పుడు పట్టుర్రి. మరి ఇంకా
ఇంకొన్ని వద్దులైతే పోరలకు పరీక్షలైపోతాయి. ఎండాకాలం సెలవుల్లో ఈత నేర్చుకుంటానికి, కంప్యూటర్ నేర్చుకుంటానికి, ఇండోర్ గేమ్ల ట్రైనింగ్ కోసం తోలుతుంటారు చాలా మంది. సర్కార్ తరపున సుత క్యాంపులు నడుస్తుంటాయి. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, చెస్, టెన్నిస్ ఇసొంటి ఆటలు నేర్చుకుంటారు. కొందరికేమో కరాటే, బాక్సింగ్ అంటే కాయిష్ ఉంటుంది. గసొంటోళ్ళందరికీ అక్కడికొచ్చే ముచ్చట ఇది. అట్లా అని ఎండాకాలంలోనే కాదు, ఎల్లకాలం నడుస్తుంది ట్రైనింగ్. ఇటీ తమ్ముళ్ళు కలవడుతున్నారు. హటాళ్ళు ఈటీళ్ళు ఎక్కడోళ్ళక్కడ పంచులే పంచులు. ఇటు గీ బుడ్డోలు చూడుర్రి ఉష్కె బత్తాలను గుద్దుడే గుద్దుడు. అగో అక్కలు చిన్నలు పెద్దల కాంచెలు పతొక్కలు వస్తుర్రు. పొద్దుగాల 5 గంటలకే షాలైతుంది. పొద్దు మాపు నడుస్తుంది. ఏం తక్కువ 300 మంది నేర్చుకుంటుర్రు బాక్సింగ్. ఇక మొదలు ఇట్లా ఎక్సర్సైజులు చేసి అటెన్క ప్రాక్టీసు. హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లా గీ అన్నే నేర్పిస్తున్నాడు. పేరు నరేషు, చదివింది ఇంటరే. అసలు ఈ బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్ పెడతానికి పెద్ద కథే ఉన్నదుల్లో. గుడి మల్కాపూర్ మార్కెట్ లా హమాలి పనిచేసేదట. మొదలు కుస్తీ పట్టు నేర్చుకొని అటెన్క బాక్సింగ్ లకు దుంకిండు. అట్లిట్లా కాదు, జిల్లా, స్టేటు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కు పోయి బిల్లల మీద బిల్లలు పట్టుకొచ్చిండు. ఎంఎంఏ ఫైట్ లా దునియాలో 2వ ప్రైజ్ కొట్టిండంటే చూడుర్రిగా. అయితే అన్న నేర్చుకుంటప్పుడు గిన్ని సౌలతులు లేకుండే. నా లెక్క ఎవ్వరు తిప్పలవడద్దని పేదలకు పుక్కట్లనే నేర్పిస్తాడు. మా కోచ్ నరేష్ గౌడ్ బాక్సర్. ఇక్కడ మా కోచ్ మాకు ఫ్రీగా బాక్సింగ్ నేర్పిస్తాడు. 5 years నుంచి నేర్చుకుంటున్నా. మేల్పట్నం గుడిమల్కాపూర్ నుంచి వస్తా. ఒక 2 times నేషనల్ పోయినా. ఉన్నోళ్ళ తన సుత ఎక్కువేం తీసుకోడు. ఏదో కిరాయి మందం వస్తే చాలనుకుంటాడు. అన్నే కాదు, పోరల్ సుత నేషనల్ లెవెల్లో టాలెంట్ చూపెట్టినోళ్లే. నేను 6 years నుంచి బాక్సింగ్ నేర్చుకుంటున్నా. నేను 4 time నేషనల్ మెడలిస్ట్. And it's been a really great experience. మహారాష్ట్ర నాగ్పూర్ పట్నం నుంచి చదువుకొని వచ్చిరట గీ అక్కలు. హీలే కాదు, ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నటోళ్ళు సుత వచ్చి బాక్సింగ్ నేర్చుకుంటారట. అన్నట్టు ఆర్మీ జవాన్లకు సుత ట్రైనింగ్ ఇచ్చొచ్చుడంటే ఎంత తోపు బాక్సరో చూడురిగా. మధ్య అమ్మాయిలకు కూడా చాలా రక్షణ లేక పోతుంది. దాని గురించి ఇది వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్ గురించి. ఇంకోటి ఏదైనా మన జాబ్ అది చేస్తుంటే 8 years నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఏజ్ లిమిట్ 6 నుంచి 8 years నుంచి. సొంత ఖర్చులు పెట్టుకుని పోటీలకు తీసుకుపోతాడట. కోచింగ్ ఇచ్చినమా, పైసలు కమాయించినమా అన్నట్టు కాకుండా పేదలకు సుత బాక్సింగ్ ను దగ్గర చేయాలని తండ్లాడుతున్న నరేష్ అన్న, నువ్వు సూపర్ అన్నా. చూసిండ్రు కదా. ఇక ఇవుళ్ళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.